నటుడు మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కెదురైంది. మోహన్ బాబుకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు తెలంగాణ అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. మీడియా ప్రతినిధిపై దాడి కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం మోహన్ బాబు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిగింది. సోమవారం వరకు అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలంటూ మోహన్ బాబు తరపు న్యాయవాది కోర్టును కోరారు. అయితే ఇందుకు హైకోర్టు అంగీకరించలేదు. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. దాంతో మోహన్ బాబు ఏ క్షణంలోనైనా అరెస్ట్ అయ్యే అవకాశాలున్నాయి. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, పాడిచేరి పోలీస్ స్టేషన్ లో తన పైన నమోదైనటువంటి కేసు పైన ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కూడా యాంటిసిపేటరీ బెయిల్ హైకోర్టులో అప్లై చేసుకోవడం జరిగింది. మోహన్ బాబు ఈ రోజు ఆ బెయిల్ పిటిషన్ పైన వాదనలు పూర్తయి తిరిగి సోమవారానికి వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. ముందస్తు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించినట్టుగా సమాచారం అందుతుంది. మోహన్ బాబు పైన వేసినటువంటి ఈ జర్నలిస్ట్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పాడిచేరి పోలీసులు ఈ కేసు నమోదు చేయడం జరిగింది. జర్నలిస్ట్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పాడిచేరి పోలీసులు మోహన్ బాబు పైన హత్యాయత్నం కేసు నమోదు చేసి 109 BNS చట్టపరంగా అతని పైన కేసు నమోదు అవ్వడం జరిగింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా హైకోర్టుని ఆశ్రయించడంతో వాదనలు వినిపించినటువంటి మోహన్ బాబు తరఫున న్యాయవాది వాదనలు రెండు వైపు విన్న తర్వాత కోర్టు తిరిగి సోమవారం నాడు వీటిపై వాదనలు వింటాను, ఇప్పుడు బెయిల్ ఇవ్వడం కుదరదు అంటూ కూడా ఈ విషయాన్ని హైకోర్టు తేల్చి చెప్పినట్టుగా తెలుస్తుంది. సోమవారం నాడు మళ్లీ తిరిగి మోహన్ బాబుకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ పైన హైకోర్టులో వాదనలు జరిగేటువంటి అవకాశం ఉంది. తన ముందు నుంచి కూడా కోర్టును అప్రోచ్ అయ్యి కోర్టును అడ్డు పెట్టుకొని కోర్టు ద్వారా ప్రతిదీ రిలాక్సేషన్ పొందేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. గతంలో రాచకొండ పోలీస్ కమిషనర్ ఇచ్చినటువంటి షోకాజ్ నోటీసు పైన పోలీసుల ముందు హాజరవ్వకుండా కోర్టును అప్రోచ్ అయ్యి ఈ నెల 24 వరకు కూడా మోహన్ బాబు ఎట్టి పరిస్థితుల్లో పోలీసుల ముందు హాజరవ్వడానికి వీలేదు. 24 మోహన్ బాబు విచారణ ఎదుర్కోవాల్సినటువంటి అవసరం కూడా లేదంటూ కూడా గతంలోనే తన కోర్టుని ఆశ్రయించి కోర్టు ద్వారా రిలాక్సేషన్ పొందడం జరిగింది. ఇటీవలే అతని పైన 118 BNS చట్టపరంగా మొదట కేసు నమోదు చేయగా తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్ట్ అందరూ కూడా అతనిపై తీరుని వ్యతిరేకిస్తూ ఇండస్ట్రీ పెద్దలంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన వ్యక్తం చేయడంతో మోహన్ బాబుపై అటెంప్ట్ మర్డర్ 109 BNS చట్టపరంగా పోలీసులు కేసు నమోదు చేసి ఇటీవలే అతను విచారించడానికి వెళ్ళినప్పుడు అతను అందుబాటులో లేకపోవడము, అతను పర్సనల్ గా ఉపయోగిస్తున్నటువంటి 2 వెపన్స్, ఒకటి చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో అతను హ్యాండ్ ఓవర్ చేయడము, రెండోది ఫిలిం నగర్ తన ఇంటి నివాసంలో ఉన్నటువంటి పోలీసులకు ఇది హ్యాండ్ ఓవర్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్నటువంటి క్రమంలో తను అరెస్ట్ అవ్వకుండా ముందస్తు చర్యల్లో ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టకుండా హైకోర్టుని అప్రోచ్ అయ్యి హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ ఒకటి తను దాఖలు చేయడం జరిగి ఈ రోజు బెయిల్ పైన మోహన్ బాబు తరఫున న్యాయవాది వాదనలు వినిపించిన తర్వాత ఇటు ప్రభుత్వం తరఫున న్యాయవాదులు ఒక వాదనలు విన్నటువంటి వెంటనే ఈ రోజు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించి దీనిపైన మళ్లీ సోమవారం నాడు విచారణ చేపడతానంటూ కూడా కోర్టు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కెదురైందే అనుకోవాలి. వైశాలి, అయితే విచారణను సోమవారానికి వాయిదా వేసిన నేపథ్యంలో అంటే ఈ లోపే మోహన్ బాబును అరెస్టు చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? 24 వరకు అరెస్టు చేయకూడదు అంటూ కూడా రాచకొండ పోలీస్ కమిషనర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు అతని కోర్టు ప్రొసీజర్ పద్ధతిలో మేము ఫాలో అవుతా ఉన్నాం. 24 వరకు అతను అరెస్ట్ చేయకూడదు అని కోర్టు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి అంతకన్నా ముందు అతన్ని అరెస్ట్ చేయాలంటే పోలీసులు కూడా కోర్టుని ఆశ్రయించి కోర్టు ద్వారా ఈ ఆర్డర్ వచ్చినటువంటి వెంటనే అతన్ని తొందరలో విచారిస్తామంటూ కూడా రాచకొండ పోలీస్ కమిషనర్ ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఇంత గ్యాప్ లోనే తనకు బెయిల్ ఇవ్వాలి అంటూ మాత్రం కోర్టు అప్రోచ్ అయినట్టుగా తెలుస్తోంది.